డాక్టర్ గారు, వేపింగ్ అనేది ఒక పెద్ద ప్రాబ్లమ్ అయింది అనేది మనందరికీ తెలిసిందే. సో, దాని గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఒకసారి చెప్పగలుగుతారా మీరు? మీ ఉద్దేశం? Sure, అండి. It's a major, health issue now, especially more worrisome for the parents. So vaping, basically, ఈ హై స్కూళ్ళల్లో వీళ్ళు పిల్లలు ఎందుకంటే దే కెన్ హైడ్ ఫ్రమ్ పేరెంట్స్. ఎందుకంటే అది స్మోక్ చేసినట్టు స్మెల్ రాకుండా ఉంటది కాబట్టి దే గెట్ యూస్ టు ఇట్ అన్నట్టు. ఎస్పెషల్లీ రూమ్స్‌లో గూడా వాళ్ళు వేప్ చేస్తుంటారు. స్కూల్‌లో చేస్తుంటారు. అడిక్షన్ రిస్క్ గూడా యూనో రిలేటివ్‌లీ ఎక్కువనే ఉంటది. ఎందుకంటే బేసికల్లీ నికోటిన్ ఈజ్ మోస్ట్ అడిక్టివ్ సబ్‌స్టాన్స్ కంపేర్డ్ టు ఈవెన్ కోకేన్. సో, కోకేన్ కంటే వేపింగ్ అనేది విచ్ ఈస్ సేఫర్? వేపింగ్ ఈస్ సేఫర్ థాన్ స్మోకింగ్ సిగరెట్స్ అంటారా? నో అండి. ఎందుకంటే ఈ లిక్విడ్ అంటారు. దే ఆర్ కాల్డ్ ఈ సిగరెట్స్, రైట్? హుహు. సో, ఆ లిక్విడ్‌ని ఈ లిక్విడ్ అంటారు. ఆ ఈ లిక్విడ్‌లో యాక్చువల్లీ ఇట్స్ ఎ కెమికల్. అండ్ ఆ కెమికల్ కంపోజిషన్‌లోకి మనము వెళ్తే, ఆ కెమికల్‌లో బేసికల్లీ నికోటిన్ ప్రపోర్షన్ ఉంటది. అప్పుడప్పుడు నికోటిన్ పర్సెంటేజ్ గూడా యూనో ఐ మీన్ లైక్ దేర్ ఈస్ సో మెనీ కంపెనీస్ గదా! యూ కెనాట్ రియల్లీ బీ ష్యూర్ హౌ మచ్ నికోటిన్ ఈస్ దేర్. తర్వాత అపార్ట్ ఫ్రమ్ నికోటిన్ ఇప్పుడు టొబాకోలో నికోటినే మెయిన్ గదా! ఈ కెమికల్‌లో ఏముంటదంటే, నీకు హెవీ మెటల్స్ కూడా ఉంటాయి. ఫైన్ పార్టికల్స్ ఉంటాయి. ప్లస్ ఫ్లేవర్డ్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు. ప్లస్ మోస్ట్ హెల్త్ ఇష్యూ కన్సర్న్ ఈజ్ ఫార్మాల్డిహైడ్. The formaldehyde is also there. So it's హుహు. basically a nicotine product which obviously added flavors. ఓన్లీ డిఫరెన్స్ ఏందంటే ఇక్కడ స్మెల్ రాదు. ప్లస్ దే యాడ్ ఫ్లేవర్స్, యాపిల్ ఫ్లేవర్స్, పైనాపిల్ ఫ్లేవర్ ఆర్ బెర్రీ ఫ్లేవర్స్. సో, సో, ఆ ఫ్లేవర్స్ వల్ల టేస్ట్ మనకు తెలుస్తుందే తప్ప, అది ఏమి ఇట్ ఈస్ వన్ ఈస్ సేఫర్ థాన్ ది అదర్ అన్న విషయం ఏం కాదు. అంతేనా? సో బేసికల్లీ ఇక్కడ కంపారిజన్ చేస్తే స్మోక్ చేస్తే అంటే సిగరెట్ వలన స్మోక్ వస్తది, రైట్? హుహు. హుహు. ఇక్కడేమో వేపర్ వస్తది. హుహు. సో, సో ఆబ్వియస్లీ యూ కెన్ గెట్ అవే సీక్రెట్‌లీ అంటే స్మెల్ రాదు. ఇప్పుడు హ్మ్. ఇంట్లో తాగిల్లనుకోండి పిల్లలు. హ్మ్. సో బేసికల్లీ స్మెల్ రాదు కాబట్టి పేరెంట్స్‌కి డౌట్ రాదని వాళ్ళు అది యూజ్ చేస్తారు. హుహుహు. సో, కానీ ఇట్ ఈస్ ఆల్సో వెరీ అడిక్టివ్ అండ్ హెల్త్ రిలేటెడ్ రిస్క్స్ ఈ మధ్య రీసెంట్‌గా అంటే ద వేపింగ్ ఈజ్ ఓన్లీ రీసెంట్ గదండీ. కొత్త హుహుహు. థింగ్ కాబట్టి మనకు చాలా మటుకు ఇంకెక్కువ దాని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ మనకు తెలవవింకా. యూ సీ వాట్ ఐ మీన్? సో హుహుహుహు. స్మోకింగ్ ఈస్ దేర్ ఫర్ సెంచరీస్ కాబట్టి వి ఆర్ వెల్ నోన్ అబౌట్ ఇట్స్ ఎఫెక్ట్స్.